మీకు ఒక ఫైనాన్స్ కంపెనీ మూతపడడానికి ఎట్లాంటి కారణం ఉంటుందంటే, ఇప్పుడు మొత్తం ఎగ్గొట్టాలనుకోడు. మన దగ్గర డబ్బులు తీసుకున్నాడు, తలా 10 లక్షలు వేసాం, 10 మందిని 10 లక్షలు వేసాం, ₹1,00,00,000 ఉన్నాయి. ఈ ₹1,00,00,000 ఆడేం చేస్తాడు, 20 మందికి అప్పులకి ఇచ్చాడు, తలా ₹5,00,000 ఇచ్చాడు. ఇందులో ఒక ఇద్దరు మాయమైపోయారు, లేకపోతే దెబ్బతిన్నారు. వాళ్ళు కట్టలేమంటున్నారు. మన దగ్గర మనకు రూపాయి వడ్డీకి ఇస్తానని తీసుకుంటాడు, వాళ్ళ దగ్గర ₹2 వడ్డీ తీసుకుంటాడు. ఇప్పుడు ఆ ₹2 వడ్డీ ఆగిపోయేటప్పటికి ఏమవుతాడు, సఫర్ అవ్వడం బిగిన్ చేస్తాడు. ఈ సఫర్ అయినప్పుడు మనకి డబ్బులు ఇవ్వడం లేట్ అవుతుంది. మనం వాడి పరిస్థితిని అర్థం చేసుకుని ఓకే అన్నాం అనుకోండి, ప్రశాంతంగా మనది సేఫ్, నిదానంగా మన డబ్బులు మనకు వస్తాయి. అలా కాకుండా ఒక్కసారిగా వాడు దొంగ, నాకే డబ్బులు ఇవ్వడం తగ్గించేశాడు కాబట్టి అడేదో తినేస్తున్నాడు, అడేదో తెస్తున్నాడు అన్నాను అనుకోండి, మిగతా నలుగురు కూడా ఇదే మాట మాట్లాడడం బిగిన్ అవుతుంది. ఆ తర్వాత తీసుకున్నవాడు ఏం చేస్తాడు, ఇటు రేపమో పైపు పెట్టేస్తాడు, మనం ఇవ్వబోతే ఏందని మిగతా వాళ్ళు ఆగుతుంటారు. ఈ కన్ఫ్యూజన్లో ఆ కంపెనీ మూతపడుతుంది. మీకు చిట్స్ కంపెనీల్లో కానీ ఫైనాన్స్ కంపెనీల్లో కానీ మూతపడే దాంట్లో వాడు ముయ్యాలని ఎవడు పెట్టడం, మంచి బిజినెస్ ఉందనినే బిగిన్ చేస్తాడు. కానీ ఇలాంటి కన్సెప్టే నడుస్తుంది. ఇప్పుడు ఎరువుల విషయంలో జరుగుతున్నది అదే. సమస్య ఏంటంటే, ప్రభుత్వం దగ్గర ఎరువులు ఉన్నాయి, అడిగిన దానికంటే ఎక్కువే పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. అడిగిన దానికంటే ఎక్కువే పంపించింది. అధికారిక లెక్కలే చెప్తుంది, సాక్షి లెక్క కూడా చెప్తుంది. అడిగిన దానికంటే ఎక్కువే పంపించారు. సమస్య ఎక్కడ వచ్చిందంటే, పంపించిన తర్వాత ఈనాడు కూడా రాసింది ఎక్కువే పంపించారు. వచ్చిన తర్వాత వీళ్ళు ప్రతి దాంట్లో రాజకీయం ఆశిస్తున్నారు. ఈ రాజకీయం ఆశించడంలో ఏం చేశారు, ఒక అతి తెలివితేటలు చూపించారు గ్రౌండ్ లెవెల్లో ఉన్న నాయకులు. ఇది ప్రభుత్వం చేయలే, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ నాయకులకి ఎట్లా అయిపోయిందంటే, అధికార పార్టీ వాళ్ళకి ఒక రాచరికం అలవాటు చేసుకున్నారు. ప్రతిదానికి నా దగ్గరికి రావాలి, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఇల్లు కట్టుకుంటుంటే పెన్షన్ కావాలంటే ప్రతిదానికి నా దగ్గరికి రావాలి, నా దగ్గరికి వచ్చి నమస్కారం పెడితే నేను దైతలు ఇచ్చినట్టు అనే బిల్డప్ కోసం, అంటే అహం బిగిన్ అయిపోయింది. అంటే వాళ్ళ గుర్తింపు వాళ్ళు కోరుకున్నారు. గుర్తింపు కోరడం అంటే నువ్వు కష్టపడ్డావు, నువ్వు సర్వీస్ చేసి నీ దగ్గర ఉన్న ₹10 తీసి ఎదురోడికి పెడితే వచ్చే గుర్తింపు తప్పించి, నీ చేతిలో అధికారం ఉంది కదా అని అధికారాన్ని దుర్వినియోగం చేస్తే వచ్చే దరిద్రం ఇది. వీళ్ళు ఏం చేశారు, కావాలని గ్రౌండ్ లెవెల్లో మీరు అందరికి ఇచ్చి పడేబాకండి, వైసీపీ వాడికి వాళ్ళు అందరికి ఇచ్చి పడేబాకండి, ముందు మన వాళ్ళకి ఇవ్వాలా, కొద్ది నిదానంగా ఆపండి అని చెప్పారు. నిన్న శ్రీకాకుళంలో రైతులు తిరగబడ్డారు. ఇది రైతులు అంటున్నా, సచివాలయ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ తిరగబడ్డారు. వాళ్ళు చెప్పాక నాకు సీన్ అర్థమైంది. అక్కడ ఏమవుతున్నది, వాస్తవంగా అయితే గనక ఒకటి బ్లాక్ లో చేసేవాళ్ళు ఉంటారు, ఒక 10 to 20% అది ఉంటుంది. మిగతాది ఏం జరుగుతుంది, 50 నాకు పక్కన పెట్టు అని. ఇక్కడ ఏమైందంటే, ఒరిజినల్ అగ్రికల్చర్ ఆఫీసర్లను తీసేసి వాళ్ళందరూ హ్యాపీగా ఆఫీసులో పడుకుంటున్నారు, పై పనులు చేసుకుంటున్నారు, వీళ్ళని వాడేస్తున్నారు. ఎవరు, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్స్. వాళ్ళకి ఈ పర్యవేక్షణ అప్పచెప్పారు. ఇంతవరకు వీళ్ళకి ఈ ఒత్తిళ్ళు ఏం లేదు. వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళేమి అసలు వాళ్ళ నాయకులు ఏది ఇనిషియేటివ్ తీసుకోలేదు కాబట్టి నడిచిపోయేది. వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, రావాల్సింది ఇచ్చేసారు, అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, నువ్వు అందరికి అందుబాటులో పెట్టబాక, 50 తీసి నా పేరును పక్కన పెట్టు, నేను చెప్పినోడికి 50 తీసి నేను చెప్పినోడికి నువ్వు పక్కన పెట్టు, నాది రాసుకో నువ్వు, నేను 50 చెప్పాను కదా పక్కన పెట్టావు కదా, సుబ్బయ్య వస్తున్నాడు, రామయ్య వస్తున్నాడు, సార్ ఇంకా ఉంది సార్, ఉంచవా నేను చెప్తాను సార్, అక్కడ కావాలనే వాళ్ళు అంటున్నారు, నీకెందుకు అని చెప్పి. ఒక లేడీ ఉద్యోగినట, 3 ఏళ్ళు 5 ఏళ్ళు పాపట, అమ్మాయి అట్లా ఇక్కడ పక్కన జనం ఎగబడుతుంటే మీరేం పక్కన పెట్టుంచు అంటారు, ఇబ్బంది అవుతుంది సార్, ఇక్కడ 4 బూతులు తిడుతున్నారు అంటే వెంటనే వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు, లాంగ్ 100 కిలోమీటర్ల దూరంలో. ఇలాగే చేస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు డబ్బులు కూడా ఇవ్వట్లేదట, నా పేరుతో పక్కన పెట్టు అంతే, చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. అధికార పక్షం చెప్పిన వాళ్ళ కోసమని ఈ ఎరువులు తీసి పక్కన పెట్టాలి. పక్కన పెట్టింది చూసి రైతు బూతులు తిడుతున్నాడు, ఇవ్వలేదని బూతులు తిట్టే రైతు ఉంటున్నాడు. అంటే వీళ్ళు ఎవరిని తిట్టాలి, రైతులతో తిట్లు తినాలి, చెంప దెబ్బ చేతి దెబ్బ 2 వేలకే తినాలి. దాంతో వాళ్ళు తిరగబడ్డాక అసలు నిజం తెలిసింది. ఇప్పటిదాకా నేనేమనుకుంటున్నానంటే, ముందే పట్టుకుపోయారు కొంతమంది, అయ్యి ఈ మిల్లులో వాళ్ళు వీళ్ళు ఎత్తుకుపోతారనమాట, కెమికల్ ఫ్యాక్టరీలో వాళ్ళు ఎత్తుకుపోతారు, వాళ్ళకి అమ్మేసినట్టున్నారు వీళ్ళు అనుకున్నా, నేను కూడా అనుకున్నది. అయినా కేంద్రం ఇస్తానే ఉంది కదా, అయినా ఏం జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు అసలు సీన్ ఇక్కడ